జిల్లా జగ్గంపేట నియోజకవర్గం మల్లేపల్లిలోని రాయుడు గారి హోటల్ ఇప్పుడు స్టేట్ వైడ్ టాపిక్ అయిపోయి కూర్చుంది. మిలిటరీ హోటల్లో ఆనంద నిలయం సెట్ వేసి వెంకటేశుడి ప్రతిమను పెట్టారు. ఇదెక్కడ విడ్డూరం, మేమెక్కడా చూడలా అని కొందరంటుంటే, తినే తిండికి కొలిచే దేవుడికి ముడి పెడతారు, ఇదెక్కడి నీతి అని మరికొందరంటున్నారు. అసలు ఎక్కడి మొదలైంది గొడవ? ఎవరిది అమాయకత్వం? ఎవరు చేస్తున్నది రాద్ధాంతం? భక్తి అంటే మనందరం ఏమనుకుంటామంటే, ఆ స్వామి దగ్గరికి వెళ్ళి శనివారం నాడు స్నానం చేసి, అయ్యో శుక్రవారం అండి వాళ్ళు ముట్టుకోను, గురువారం నాన్ వెజిటేరియన్ తిన్నావు, నాన్ వెజిటేరియన్ తిన్నావా, డోంట్ బ్రింగ్ ది గాడ్ టు కిచెన్ లెవెల్ అన్నాడు వివేకానందుడు. భగవంతుడిని కిచెన్ లెవెల్కి తీసుకొస్తారు ఎందుకండి మీరు? వెజిటేరియన్స్ దేవుడు, నాన్ వెజిటేరియన్స్ దేవుడు అని వేరే వేరే ఉంటారా? భగవంతునికి భక్తునికి మధ్య ఈ శాకాహారం మాంసాహారం అంటూ ఆహాకారాలు ఎలా? అయినా దేవుణ్ణి కిచెన్ లెవెల్ కి తీసుకురావడం భావ్యమేనా అనే చర్చ జరుగుతుండగానే తిరుమలేశ్వరికి కాకినాడ జిల్లాలో ఒక మిలిటరీ హోటల్ కి లంకె పెడుతూ కొత్త వివాదం రాజుకుంది. రాయుడు గారి హోటల్ కేర్ ఆఫ్ మల్లేపల్లి కొత్తగా ఓపెన్ అయిందో ఏమో, దేవుడి కరుణా కటాక్షాలని కోరుకున్నాడో ఏమో, లేకపోతే పబ్లిసిటీ పెంచుకోవాలని ఆత్రపడ్డాడో ఏమో. ఏదైతేనే ఆ హోటల్లో ఒక 2 అడుగుల ఆనంద నిలయం సెట్, కోనేటి రాయుడి ప్రతిమ ఏర్పాటు చేసుకున్నారు. ఆ నోట ఈ నోట సాగి ఈ వార్తా ప్లస్ ఆ దృశ్యం జనసేన నేత కిరణ్ రాయల్ని సోకింది. వెంటనే దేవుడి బొమ్మ తీసేయకపోతే ఊరుకునేది లేదని అల్టిమేటం ఇచ్చారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఎక్కడైతే అన్నదాన క్యాంటీన్లో అన్నదానం ప్రసాదం పెడతామో అలాగే మేము కూడా పెడుతున్నాంట. ఒరే వెధవ, మేమేమైనా నాన్ వెజ్ పెడుతున్నామా? భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. హోటల్ యాజమాన్యం దీనిపై పునరాలోచించాలి అని సనాతన వాదుల నుంచి సూచనలు వస్తున్నాయి. శ్రీవారి ఆలయంలోని జై విజయలు ఉన్నట్టుగా, ఆనంద నిలయంలో స్వామివారు వెలసినట్టుగా ఏకంగా ఒక నమూనా ఆలయాన్ని నిర్మించేసి, పైపెచ్చు ఇప్పుడు బయట వింటున్న వార్తల ప్రకారం అయితే అది ఒక నాన్ వెజిటేరియన్ హోటల్ అని కూడా తెలుస్తున్నది. ఇది ఎంతమాత్రం సమంజసం కాదేమో. కొన్ని కోట్ల మందికి ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామి అంటే మనం చూడడమే ప్రత్యేకంగా చూస్తాము. హోటల్కి దేవుడి పేరు పెట్టుకోవడంలో తప్పు లేదు. మనం ఎన్నో చూస్తూ ఉన్నాము. వేరే వేరే షాపులకు కూడా మనం చూసుంటాము దేవుళ్ళ పేర్లు పెట్టుకోవడము, అమ్మవార్ల పేర్లు పెట్టుకోవడం, అంతవరకు కరెక్టే. కానీ ప్రత్యేకించి ఆలయాన్ని నమూనాగా నిర్మించేసి ఇది వాళ్ళు ఒకసారి మళ్ళీ పునరాలోచన చేస్తే దీని మీద మంచిది. వ్యాపార సంస్థలకు శ్రీవారి పేరు పెట్టుకోవడం, బోర్డు మీద శ్రీవారి ఫోటో పెట్టుకోవడం తప్పు కాదు. కానీ రాయుడు గారి హోటల్ వాళ్ళు మాత్రం కాస్త గీత దాటారు. హిందూ సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలి అనే దాకా వెళ్ళాయి హెచ్చరికలు. శ్రీవారి మనోభావాలతో ఎవరు ఆటలాడినా కూడా ఊరుకునేది లేదు. ఖచ్చితంగా హిందూ సమాజం అంతా కూడా మేము ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తున్నాం. తక్షణమే అక్కడ ఉండేటటువంటి శ్రీవారి ఆలయంలో వెంకటేశ్వర స్వామి జై విజయలు ఆ నమూనాలన్నీ కూడా తొలగించకపోతే, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పకపోతే తీవ్ర ఉద్యమం సిద్ధంగా ఉన్నామని ఆ హోటల్ యాజమాన్యం హెచ్చరిస్తున్నాం. అసలది ఆనంద నిలయం సెట్ కానే కాదంటున్నారు హోటల్ నిర్వాహకులు. దూరం నుంచి చూస్తే భారీ సెట్ లా కనిపిస్తుంది కానీ దగ్గరకు వెళ్లి చూస్తే మాత్రం అంత సీన్ లేదు. కేవలం 2 అడుగుల మేర గుడాయి ఆర్ట్వర్క్ సెట్ వేస్తే దాన్ని ఆనంద నిలయం అంటారేంటి? 30 ఏళ్ల నుంచి హోటల్ వ్యాపారంలో ఉన్నాం, మాపై ఈ తప్పుడు ప్రచారమేలా అని వాపోతున్నారు. మీరు కళ్ళతో చూసినప్పుడు మీకు ఈ ఎఫెక్ట్ ఉండదు. అంటే ఇల్యూజినేషన్ అనమాట. అంత లోతున్నట్టు మనం 2 అడుగుల్లో చేసిన ఒక ఆర్ట్ వర్క్ సార్. అది ఒక ఆర్ట్ వర్క్, ఒక ఫోటో లాంటిది. అలాంటి ఫోటో ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి, మేము ఎప్పటి నుంచి అయితే మా బిజినెస్ ఉన్నాయో, 30 సంవత్సరాల నుంచి మా ఫ్యామిలీ బిజినెస్లో ఉంది. ప్రతి చోట మేము 8 అడుగులు 9 అడుగులు వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టుకోవడం ఆనవాయితీ మాకు. మా కులదైవ కింద కొలుస్తాం. ప్రతి సంవత్సరానికి నేనైతే పర్టికులర్గా సంవత్సరానికి ఒక 5-6 సార్లు తిరుపతి వెళ్తాను. దీని మీద మేము ప్రతిసారి అలా పెట్టుకున్నాం తప్పించి వేరే చెడు ఉద్దేశం కానీ అసలు ఆ ఉద్దేశమే లేదు సార్. మళ్ళీ మేము ఏదో వెజ్ రెస్టారెంట్ అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి నాన్ వెజ్ పెడతామని చాలామంది అంటున్నారు. అదేం కాదు సార్. మిలిటరీ హోటల్ అంటే ఏంటి సార్? మిలిటరీ హోటల్లో వెజ్ కన్నా నాన్ వెజ్కే ఎక్కువ ఉంటుంది. కానీ మా ఇక్కడ నాన్ వెజ్ స్వామివారి ఎదురుగుండా అయితే వెజిటేబుల్స్ మీరు చూడొచ్చు. మీరు చూస్తే స్వామివారి ఎదురుగుండా నాన్ వెజిటేబుల్స్ ఉండవండి, ఓన్లీ వెజిటేబుల్స్ ఉంటాయి. మిగిలిన అన్ని చోట్ల అటుపక్క ఇటుపక్క కూడా నాన్ వెజ్ సర్వ్ చేస్తాం సార్. వివాదాస్పదంగా కాకుండా ఒక కుటుంబాన్ని పోషించుకుంటూ ఒక వ్యాపార సంస్థగా కొనసాగుతున్న మా మీద అనవసరంగా రాద్ధాంతం చేస్తారు తప్ప, నేరుగా వచ్చి
ఆనందశల నిలయం సెట్టో లేదంటే అది 2 అడుగుల గుడాయి ఆటో చూస్తే తెలుస్తుంది. అది చూడకుండా మాట్లాడడం అనేది వివాదాస్పదంగా ఈ మిలిటరీ హోటల్ కోసం మాట్లాడడం కరెక్ట్ కాదనేది యాజమాన్యం అయితే చెప్తుంది. స్వామివారి ఫోటో ఎదురుగా ఉండే 6 కుర్చీల టేబుల్ ని వెజిటేరియన్లకు కేటాయించి మిగిలిన టేబుల్స్ అన్ని నాన్ వెజిటేరియన్లకు ఇచ్చేసి సామాజిక న్యాయం పాటించామంటున్నారు హోటల్ యజమానులు. అయినా తమకు చెందిన అన్ని వ్యాపార సంస్థల్లోనూ శ్రీవారి విగ్రహాలు పెట్టడం వీళ్ళ ఆనవాయితీ అట. పైగా తిరుపతిలో రెస్టారెంట్లలో శ్రీవారి ఫోటోలు ఉంటాయిగా, మరి వాటిని తీయించేస్తారా అనేది మల్లేపల్లి హోటల్ వాళ్ళ లాజిక్. జనసేన నేత విధించిన 48 గంటల డెడ్ లైన్ కూడా ముగిసిపోయింది. ప్రస్తుతం ఈ పంచాయతీ టీటీడీ పరిధిలో ఉంది. భక్తుల మనోభావాల్ని కాపాడడం కోసం టీటీడీ విజిలెన్స్ స్పందించి హోటల్పై కేసు పెడుతుందా లేక వివాదాన్ని ఇక్కడితో వదిలేస్తుందా అనేది అత్యంత ఆసక్తికరం.